హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రొత్త కిరణ్ కుమార్, డెంటల్ సర్జన్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి అలైనర్స్ వర్సెస్ బ్రేసెస్. అలైనర్స్ అనేది వన్ ఆఫ్ ద లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ బ్రేసెస్ అండి. అలైనర్స్ ఒక అడ్వాంటేజ్ వచ్చేసి ఫుడ్ హ్యాబిట్ని ఎలాంటి విధంగా చేంజ్ చేయకుండా మనము మన పంటి వరుసని సరి చేసుకోవచ్చు. అలైనర్స్లో ఉండే అడ్వాంటేజ్ వచ్చేసి అది ఎవరికి కనపడదు, మనము క్లిప్పులు పెట్టుకున్నట్టు ఎవరికి తెలియదు. డ్యూరేషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ చాలా తక్కువ అయిపోతుంది. ఆల్మోస్ట్ 20-30% మన బ్రేసెస్ పెట్టుకుంటే ఎంత టైం అవుతుందో దానిలో 20-30% టైం అలైనర్స్లో తక్కువ అవుతుందండి. కాకపోతే అలైనర్స్లో ఉండే డిసడ్వాంటేజ్ వచ్చేసి వెరీ ఫ్యూ కంపెనీస్ అండి. వెరీ ఫ్యూ కంపెనీస్ వచ్చేసి పంటిని కనిపించే క్రౌనే కాకుండా రూట్స్ని కూడా మూవ్ చేసే కెపాసిటీ ఉన్నవి కంపెనీస్ 2-3 కంపెనీలే ఉన్నాయండి. చాలా వాటి కంపెనీస్ వచ్చేసి అలైనర్స్ వచ్చేసి మైల్డ్ కేసెస్ని మనం హ్యాండిల్ చేయవచ్చు. బట్ ఎక్కడైతే పన్ను తీసి స్పేస్ లేని ఉన్నవో దానిలోకి వచ్చేసి ఎదర్ ఇన్విజిలైన్ కానీ పెద్ద కంపెనీస్ తోటి అలైనర్స్కి వెళ్ళాలి, లేదు అని అంటే బ్రేసెస్కి వెళ్ళాలి. బ్రేసెస్లో మళ్ళీ మనకు బేసికలీ 2 వేరియంట్స్ ఆఫ్ బ్రేసెస్ ఉంటాయండి. అంటే ఒకటి కనిపిస్తే బ్రేసెస్ అవి వచ్చేసి మెటల్ బ్రేసెస్, ఇంకొకటి కనిపించనివి సెరామిక్ బ్రేసెస్, అది అందరికీ తెలిసినవే. ఇందులో మళ్ళీ 2 వెరైటీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి స్ట్రైట్ వైర్ బ్రేసెస్ అండి, అండ్ ఇంకొకటి సెల్ఫ్ లైటేటింగ్ బ్రేసెస్. బ్రేసెస్లో ది బెస్ట్ బ్రేసెస్ వచ్చేసి సెల్ఫ్ లైటేటింగ్ బ్రేసెస్కి వెళ్ళాలని. సెల్ఫ్ లైటేటింగ్ బ్రేసెస్లో ఏంటంటే టార్క్, అంటే దాని రూట్ని కూడా మూవ్ చేసే కెపాసిటీ సెల్ఫ్ లైటేటింగ్ బ్రేసెస్లో ఎక్కువ ఉండడం వల్ల అవుట్కమ్ విల్ బి చాలా మంచిగా ఉంటుంది, అండ్ రిలాప్స్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. బ్రేసెస్ వేసుకున్న అలైనర్స్కి వెళ్ళిన మొత్తం ట్రీట్మెంట్ అయిపోయినాక డెంటిస్ట్ సలహా మేరకు ఫిక్స్డ్ రిటైనర్ అవసరం ఉంటే దాన్ని స్కిప్ చేయకుండా కంపల్సరీ ఫిక్స్డ్ రిటైనర్ వేయించుకోవాలండి. లేదు అని అంటే రిలాప్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి.